ఇంతకు ముందు జరిగిన మూర్తి హత్య, ఇప్పుడు జరిగిన నాగుల హత్య ఒకే పరిస్థితుల్లో జరిగాయి. చచ్చిన వాళ్ళ వృత్తులు, చంపిన వాడి పద్ధతి ఒకే రకంగా ఉన్నాయి. అంటే ఈ హత్యలు రెండు ఒకే మనిషి చేసి ఉండాలి. ఇప్పుడు మనకు తెలియాల్సింది హత్య చేసింది ఆడా మగ. ఆడా మగ కాని వాళ్ళని కూడా అనుమానించడంలో తప్పులేదు సార్. ఈ హత్యల వెనుక ఏదో రాజకీయ కారణాలు, మత కల్లోలాలు ఉండటానికి వీల్లేదు. వాళ్ళ వృత్తి కిట్టని వాళ్ళు, వాళ్ల చేత మోసగించబడిన వాళ్ళు ఈ హత్యలు చేసుంటారన్న నమ్మకం. త్వరలో ఇంకో బ్రోకర్ హత్య జరిగిన ఆశ్చర్యపడక్కర్లేదు. ఆ హంతకుడు మాకు దొరికిపోయిన ఆశ్చర్యపడకండి, మేము అంత పట్టుదలగా ఉన్నాం. 5 నిమిషాలు ముందుగా నేను అక్కడికి వెళ్ళుంటే ఈ హత్య జరుగుండేది కాదు. భజన్లాల్ దొరికిపోయేవాడు. నిజమే, కానీ అది మీ పొరపాటు కాదు కదా సార్? కాకపోవచ్చు, కానీ పత్రిక వాళ్ళు మన అస్వంతతి అంటారుగా. వాళ్ళకి మన డిపార్ట్మెంట్ ని వేలెత్తి చూపించడం అలవాటేలేండి. ఇంతకీ ఈ హత్య విషయం ఏం చేయాలి? భజన్లాల్ గదిలో దొరికిన లలిత్తో ఒక్కసారి మాట్లాడితే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. సరిగ్గా నాకు వచ్చిన ఐడియా మీకు వచ్చింది సార్. రండి ఇన్స్పెక్టర్ గారు. లలిత ఎక్కడ? లోపల పడుకుందండి. సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ వచ్చాడని చెప్పు. అలాగే, మీరు కూర్చోండి. మీరంతా లలిత్తో కలిసి ఉంటున్నారా? ఒకే జాతి పక్షులు ఒకే గూట్లో ఉంటాయి ఇన్స్పెక్టర్ గారు. ఏంటో జవాబు? పచ్చులు గుళ్ళు అని నువ్వేం కథలు రాసే రచయిత్రువా? మాకు తెలిసిన కథలు ఏ రచయిత్రికి తెలియవు. మీకు నాగులు తెలుసా? అతను మా పొరిగింటివాడు. అప్పుడప్పుడు లలితను పలకరించడానికి వస్తుంటాడు. ఆపుని గారి కథలు. నువ్వేంటో, ఆ నాగులుగాడేంటో, ఆడికి నీకు ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసుకోలేనంత చవట సన్నాసులం కాదు మా డిపార్ట్మెంట్ అంటే. మా గురించి అన్నీ తెలిస్తే మమ్మల్ని ప్రశ్నించడం ఎందుకు? మా నోట వినాలనా? వినే ధైర్యం ఉందా మీకు? చెప్పు. డబ్బు కోసం ఒళ్ళమ్ముకుని బ్రతికే మనుషులం మేము. మా మీద ఆధారపడి బ్రతికేవాడు ఆ బ్రోకర్ నాగులుగాడు. కస్టమర్స్ ని కుదిర్చేవాడు. చచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలో మాకు తెలియడం లేదు. నమస్తే ఇన్స్పెక్టర్. నమస్తే. నీ ఆరోగ్యం ఎలా ఉంది? మా ఆరోగ్యం గురించి, క్షేమం గురించి ఏ మగవాడు ఇంతవరకు అడగలేదు. వాళ్ళ అవసరానికే మేం తప్ప మా ఆరోగ్యం గురించి వాళ్ళకి అవసరం లేదు. అయినా అడిగారు కనుక చెప్తున్నాను. బాగానే ఉన్నాను ఇన్స్పెక్టర్. నాగుల గురించి నేను కొన్ని ప్రశ్నలు అడగాలని వచ్చాను. అనుకున్నాను, అడగండి. అతను నీకెంతకాలంగా తెలుసు? నేను ఈ వృత్తిలోకి వచ్చినప్పటి నుంచి. నిన్ను వృత్తిలోకి నాగులే దింపాడా? కాదు, ఆకలి, అవసరం నన్ను ఈ వృత్తిలోకి దింపాయి. దేశంలో తిండి లేని వాళ్ళు లక్షల మంది ఉన్నారు. వాళ్ళంతా ఈ దౌర్భాగ్యపు వృత్తిలోకి దిగలేదు. కానీ నువ్వు మాత్రం కారణం ఇవి అవి అని. అబద్ధం చెప్తున్నానంటారా? విజయబాబు, సిగ్గుని చీర్ని కలిపి వదిలేసి పౌడర్ని నవ్వుని కలిపి పూసుకొని పువ్వులతో కలిసి మేం పరాయి మగవాళ్ల పక్కల్లో నలిగిపోవడం మాకు ఆనందం అనుకుంటున్నారా? విజయబాబు, పెళ్లి అనే పదం మా బ్రతుకులోంచి చెరిపేసి తాళి అనే ఆభరణం లేకుండా చేసుకుని సంసారం అనే స్వర్గం ఒక కలలాగా వదిలేసి ఈ నరకంలో బ్రతకడం మాకు సంతోషం అనుకుంటున్నారా? కొందరు మగవాడి మాయ వలన పతితలైతే కొందరు పొరపాటున కాలుజారి పతితలవుతారు. కొందరు బలవంతాన ఈ బ్రతుకులోకి వస్తే కొందరు తప్పనిసరి ఇందులోకి వస్తారు. వయసొచ్చిన కొత్తలో నేను వేలకు వేలు కలలు కన్నాను. పెళ్లి, భర్త, కాపురం, పిల్లలు ఎన్నో ఊహించుకున్నాను. ఎంతో మురిసిపోయేదాన్ని. కానీ యాక్సిడెంట్లో ఇంటికి అండా ఆధారమైన మా అన్నయ్య చనిపోవడంతో ఒక్కసారిగా మా జీవితాలు కారు చీకటయ్యాయి. నేనే ఆధారమయ్యాను. నా వాళ్ళని బ్రతికించడానికి ఈ సమాజం నా జీవితం బలి కావాలంది. బలిచ్చాను. తుఫాన్ ఆటుపోట్లకి పేరు తెలియని తీరం చేరి బద్దలైన నావలాగా పరిస్థితులు నన్నే చీకటి కూపంలోకి విసిరేశాయి. పేరుకు బ్రతుకుతున్నా, ఊపిరి పీలుస్తున్నా నేనొక శవాన్ని విజయబాబు. ఆ శవంతో ఆడుకోవాలనుకునే మృగాల్లాంటి ఈ మనుషుల మీద అసహ్యమే కాక నాకు జాలి కూడా విజయబాబు. ఐఎమ్ సారీ. అనవసరంగా నీ గతాన్ని గుర్తు చేసి నేను బాధ పెట్టాను.